రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ 9,355 కోట్ల మంజూరుకు ఆమోదం తెలపడమే ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సచివాలయంలో సమావేశమైంది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు 2,943 తాగునీటి పథకాలు 1,811.81 కోట్లతో చేపట్టేందుకు అమాత్యులు పరిపాలన అనుమతులు ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో దాదాపు 30కి పైగా అజెండా అంశాలతో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు 2,943 తాగునీటి పథకాలు 1,811.81 కోట్లతో చేపట్టేందుకు అమాత్యులు పరిపాలనా అనుమతులు ఇవ్వనున్నారు. విశాఖపట్నంలో ఎన్ఐఏ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. తిరుపతి జిల్లాలో 63.01 ఎకరాలు సేకరించి లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించనుంది. పర్యాటక పాలసీలో భాగంగా రాష్ట్రంలో కాన్సెప్ట్ల నిర్వహణకు ప్రత్యేక విధానం తీసుకొచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది. ఎన్ఎఫ్డీబీకి రాజధానిలో భారీ ఎక్వేరియం కార్యాలయం ఏర్పాటుకు ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, సిఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా 6వ రోజు ప్రముఖ సంస్థ కుకు ఎలక్ట్రానిక్స్ హెచ్ఓడి చౌహాన్ చుల్తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో గృహోపకరణాల యూనిట్ను ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. పరిశ్రమలకు అవసరమైన స్కిల్డ్ వర్క్ ఫోర్స్ రాష్ట్రంలో పుష్కలంగా అందుబాటులో ఉందని, ఇక్కడి నుంచి ఆగ్నేయ మధ్య ప్రాచ్య దేశాలకు ఎగుమతులు చేయడం చాలా సులభమని ఆయన పేర్కొన్నారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా 6వ రోజు ప్రముఖ సంస్థ కుకు ఎలక్ట్రానిక్స్ హెచ్ఓడి చౌహాన్చుల్తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఇప్పటికే ఏపీలోని శ్రీ సిటీలో గృహోపకరణాల క్లస్టర్ ఉందని, అనేక ప్రముఖ సంస్థలు అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయని వివరించారు. భారతదేశంలో తయారవుతున్న ఏసీలలో 40%, టీవీల్లో 35% ఆంధ్రప్రదేశ్ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని లోకేష్ స్పష్టం చేశారు. పరిశ్రమలకు అవసరమైన స్కిల్డ్ వర్క్ ఫోర్స్ రాష్ట్రంలో పుష్కలంగా అందుబాటులో ఉందని, ఇక్కడ నుంచి ఆగ్నేయ మధ్య ప్రాచ్య దేశాలకు ఎగుమతులు చేయడం చాలా సులభమని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో ఏసీల వినియోగం చాలా ఎక్కువగా ఉందని వివరించగా, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని కుకు ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఇదే పర్యటనలో భాగంగా ఆటోమోటివ్ పవర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ సీఈఓతో కూడా మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శ్రీ సిటీలో మోటివ్ లింక్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా టీవీ విడిభాగాలు, ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ యూనిట్లను ఆంధ్రప్రదేశ్లో స్థాపించాలని కోరారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన విద్యుత్, నీరు, లాజిస్టిక్స్ వంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలు శ్రీ సిటీలో సిద్ధంగా ఉన్నాయని మంత్రి వారికి వివరించారు. వీటితో పాటు రక్షణ రంగ తయారీ యూనిట్లలో కూడా పెట్టుబడులు పెట్టాలని, కొరియన్ కంపెనీల సహకారంతో మోటివ్ లింక్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఈసీఆర్ఎఫ్ సుందరీకరణ డిజైన్లో తుది రూపానికి వచ్చాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సంప్రదాయం, ఆధునికత కలయికలో జపాన్కు చెందిన నిస్సాన్ కోయి ఆర్కిటెక్చర్ సంస్థ వీటిని రూపొందించిందన్నారు. ఈ నెల 13న పోలవరం పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నారని, పనుల పురోగతిపై ఆయన సమీక్ష చేస్తారని నిమ్మల వెల్లడించారు. అదే రోజు పోలవరం టూరిజం హబ్కు సంబంధించిన డిజైన్లను పరిశీలించి సీఎం ఫైనల్ చేస్తారని వెల్లడించారు. పోలవరం టూరిజం హబ్ కు సంబంధించిన అధికారులతో పాటు జపాన్ నిపాన్ కోయి ఏజెన్సీ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం టూరిజం హబ్ డిజైన్లపై ఆయన కీలక చర్చ చేశారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆర్కిటెక్టులు, ఏజెన్సీల ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్ష సమావేశం అనంతరం మీడియాతో మంత్రి నిమ్మల మాట్లాడారు. ఈ సందర్భంగా పోలవరం టూరిజం హబ్ డిజైన్లు తుది దశకు చేరుకున్నాయని మంత్రి నిమ్మల తెలియజేశారు. ఈ నెల 13న పోలవరం పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నారని, పనుల పురోగతిపై ఆయన సమీక్ష చేస్తున్నారని నిమ్మల వెల్లడించారు. అదే రోజు పోలవరం టూరిజం హబ్ కు సంబంధించిన డిజైన్లను పరిశీలించి సీఎం ఫైనల్ చేస్తారని వెల్లడించారు. ఈ మేరకు తెలుగుదనం ఉట్టిపడేలా రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటేలా పోలవరం స్పిల్వే ఉండాలని సీఎం చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాంతాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు లైడార్ సర్వే ద్వారా 10,000 ఎకరాలను గుర్తించామని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు ఎన్హెచ్ 365 జీబీ నుంచి ఎన్హెచ్ 516 పోలవరం ప్రాజెక్టుకు అనుసంధానించేలా నేషనల్ హైవేస్ అథారిటీతో చర్చిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు నుంచి పాపికొండల మీదుగా భద్రాచలం వరకు టూరిజం హబ్ గా మార్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. గోదావరి ఔన్నత్యాన్ని చాటేలా మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్, టెంపుల్ టూరిజం, రిసార్ట్స్, హట్స్, అమ్యూజ్మెంట్ పార్కులు అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో రైతులకు నమ్మకం, భరోసా కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా కూటమి ప్రభుత్వం 2వ ఏడాదిలోనే 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని మంత్రి వెల్లడించారు. ఎల్ నినో ప్రభావంతో వారి ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులను ముందుగానే అప్రమత్తం చేసి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులకు నమ్మకం, భరోసా కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తోందని ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. స్థానిక గేట్వే హోటల్లో 2 ఏళ్లలో ధాన్యం సేకరణ ప్రగతి సమీక్ష సమావేశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం సేకరణ చేపట్టామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా కూటమి ప్రభుత్వం 2వ ఏడాదిలోనే 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని మంత్రి వెల్లడించారు. 31,000 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి 11.53 లక్షల మంది రైతులకు 95% చెల్లింపులను 24 గంటల్లోనే వారి ఖాతాలో జమ చేయడం చారిత్రక విజయమన్నారు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న 10% బ్రోకెన్ రైస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించడం రాష్ట్రానికి లభించిన గొప్ప గుర్తింపని ఆయన అన్నారు. ప్రతి ధాన్యం బస్తాకు QR కోడ్, ట్రాక్ అండ్ ట్రేస్ విధానం, వాట్సాప్ ద్వారా ధాన్యం నమోదు వంటి సాంకేతిక సంస్కరణలు పారదర్శకతను మరింత పెంచాయని తెలియజేశారు. గత సీజన్లో గన్ని బ్యాగులు, గోదాములు, రవాణా వంటి అంశాల్లో ఎదురైన సమస్యలను గుర్తించి ఈ ఖరీఫ్ నుంచి రైతు సేవా కేంద్రాల్లోనే గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచడం, రవాణా ఖర్చులను 48 గంటల్లో రైతుల ఖాతాలో జమ చేయడం వంటి కొత్త సంస్కరణలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. తేమ కొలతలో ఎలాంటి సందేహాలకు తావు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కంపెనీ, ఒకే మోడల్ మాయిశ్చర్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 90% పని పూర్తయిందని, ఖరీఫ్ నాటికి 100% పూర్తి చేస్తామని మంత్రి తెలియజేశారు. వచ్చే సీజన్లో ఎల్ నినో వలన ఉన్న సమస్య ఏ విధంగా వ్యవసాయ రంగం పైన దాని ప్రభావం ఉంటుంది. మొట్టమొదటిసారి భారతదేశ వ్యాప్తంగా కూడా నిన్న కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమాన్ని వాళ్ళు గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు భారతదేశంలో తీసుకెళ్దామనే ఆలోచనతోటి వాళ్ళు అభినందించారు. ప్రతి బస్తాకి QR ట్యాగ్ ఏర్పాటు చేశాం. ట్రాక్ అండ్ ట్రేస్ ద్వారా ఎక్కడైతే రైతు కష్టపడి పండిస్తున్నారో అంతిమంగా ఏ ఫైర్ ప్రైస్ షాప్కి వెళ్తుందో ఆ బస్తా పూర్తి వివరాలు ఆ QR ట్యాగ్లో ఉండేటట్టు కొత్త విధానాలతోటి మేము తీసుకొచ్చాం. అన్నిటికన్నా ముఖ్యమైన సంస్కరణ మేము తీసుకొచ్చింది వాట్సాప్ ద్వారా కూడా రైతు తాను కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునే విధంగా ఒక వెసులుబాటు కల్పించాం. ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, గోతాల విషయంలో కానివ్వండి, రాబోయే రోజుల్లో తేమ శాతం విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా అనుమానాలు లేకుండా ఒక నమ్మకంతో రైతాంగానికి ఒక భద్రత, భరోసా కల్పించడానికి ఈరోజు జరిగిన ఈ సమావేశంలో తప్పకుండా రైతు సోదరుడికి రాబోయే ఖరీఫ్కి కానీ రబీలో కానీ మా కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని మరింత వేగంగా ముందు తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి పెండింగ్లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన సాంకేతిక పరిపాలన అనుమతులను త్వరితగతిన పూర్తి చేసి నిధుల ప్రతిపాదనలను ఆలస్యం లేకుండా సమర్పించాలని సంబంధిత శాఖల అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి హామీల అమలే ప్రభుత్వ ప్రాధాన్యత అని, ప్రజల అంచనాలకు అనుగుణంగా ప్రతి పనిని నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. విజయవాడ కలెక్టరేట్లోని AVS రెడ్డి సమావేశ మందిరంలో ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్యమంత్రి హామీల అమలుపై నియోజకవర్గాల వారి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి పర్యటించిన హామీల అమలుపై సమగ్రంగా సమీక్షించినట్లు మంత్రి తెలియజేశారు. ప్రతి నియోజకవర్గంలో ప్రధానంగా 3 ఆర్థికేతర అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని వాటి పురోగతిని పరిశీలించినట్లు చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించారు. తిరువూరు నియోజకవర్గంలో కట్టలేరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం, ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ట్రైబల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను సమీక్షించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి సంబంధించిన DPR 150 పడకల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిర్మాణంపై సమీక్షించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో GJC కళాశాలను డిగ్రీ కళాశాలగా అప్గ్రేడ్ చేయడం,
హోల్సేల్, ఫిష్ మార్కెట్ నిర్మాణం, డ్రగ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు అంశాలపై చర్చించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రామకృష్ణనగర్ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం, కొత్త అంగన్వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. మైలవరం నియోజకవర్గంలో ముత్యాలంపాడు బ్రిడ్జి నిర్మాణం, జక్కంపూడి ల్యాండ్ పుల్లింగ్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. నందిగామ నియోజకవర్గంలో గొట్టుముక్కల వద్ద 3 వంతెనల నిర్మాణం, లక్ష్మయ్య వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను సమీక్షించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో పోలంపల్లి ప్రాజెక్టు మరమ్మతులు, జగ్గయ్యపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసే అంశాలను పరిశీలించారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, పార్కుల అభివృద్ధి, బ్రిడ్జిలు, అండర్ పాస్లు, ఫ్లైఓవర్ల నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీష, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, నందిగామ ఎమ్మెల్యే తంగరాల సౌమ్య, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయని, రావణ్ వంటి వారిని కొందరు ప్యాకేజీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో బీజేపీ జెండా సగర్వంగా ఎగిరేలా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామం నుంచి ఒక ప్రజా ప్రతినిధి తయారవ్వాలనే లక్ష్యంతో శ్రమించాలన్నారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో మన ఊరు మన జెండా రాష్ట్ర కార్యశాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రశ్నించడం పేరుతో దూషణలు చేయడం సరైన విధానం కాదన్నారు. కూటమి బలాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని చెప్పారు. ప్రశాంతంగా ఉండే ప్రాంతాల్లో అలజడి సృష్టించాలని చూడడం సరికాదు అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో బీజేపీ జెండా సగర్వంగా ఎగిరేలా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామం నుంచి ఒక ప్రజాప్రతినిధి తయారవ్వాలనే లక్ష్యంతో శ్రమించాలన్నారు. పార్టీని గ్రామ స్థాయి వరకు విస్తరించి సంక్షేమ పథకాలు చిట్ట చివరి వ్యక్తికి చేర్చే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 6న ప్రారంభించిన మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని జనసంఘ్ స్థాపన దినోత్సవం వరకు కొనసాగించాలన్నారు. జెండాల వద్ద ఏర్పాటు చేసే QR కోడ్ ద్వారా గ్రామంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలి అని సూచించారు. ద్వేషాలు పెంచాలి అనే విషయాన్ని చిమ్మరించే ప్రయత్నం చేస్తున్న మతం పేరుతో, కులం పేరుతో విచ్చలవిడిగా మాట్లాడే తీరు ఏదైతుందో ఎక్కడొకరు ఉపేక్షించుకోవడం, ఇవాళ భావ స్వేచ్ఛ ప్రకటన చెప్పి యూట్యూబ్ అని మిగతా ఛానల్స్లో ఏదంటే అది పోస్ట్ చేయొచ్చు అనే అభిప్రాయం కూడా చాలా మంది ఉంది. దాన్ని కూడా తప్పు అనే విషయాన్ని కూడా గట్టి హెచ్చరిక ఇచ్చే విధంగా మనం చట్టాలు రూపొందించాం, వాళ్ళని శిక్షిస్తున్నాం. ఇటువంటి శక్తులు ఎక్కడున్నా కూడా వాళ్ళని ఎంచి వాళ్ళని తరిమి కొట్టేంత వరకు మేము అన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి విషబీజాన్ని నాటే ప్రయత్నం చేస్తున్నారు, మత మౌఢ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వాటి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా తన పక్కింట్లో ఏం జరుగుతుందో గమనించాలి. ఇటువంటి శక్తుల్ని ఎప్పటికప్పుడు ఏరి పారేయాలి. అటువంటి పని NIA చేస్తుంది. ఆపరేషన్ కగార్ నేతృత్వంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపారు. ఇటువంటి విషయాన్ని గమనించే వ్యక్తులు, వ్యవస్థలు కూడా నాశనం చేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ టెక్నాలజీ యొక్క ఉపయోగంతో ఇటువంటి ప్రయత్నం చేస్తున్న అందరి పైన కూడా తప్పనిసరిగా ఉక్కుపాదం పెట్టడం జరుగుతుంది. కేవలం అరెస్ట్లే కాకుండా దాని వెనకాల ఉండే వ్యవస్థలు కూడా నాశనం చేస్తారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని, విద్యుత్ బస్సులతో ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. ఏపీఎస్ఆర్టీసీకి చెందిన అన్ని భూములు, డిపోలు, భవనాలు, ఇతర స్థిరాస్తులు యథావిధిగా ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యంలోనే కొనసాగుతాయని తెలిపారు. విద్యుత్ బస్సులను కూడా హైర్ ప్రతిపాదికన నడపడం జరుగుతుందని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని, విద్యుత్ బస్సులతో ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ జరుగుతుందన్న ప్రచారం పూర్తిగా నిరాధారమని, సంస్థ ఆస్తులు, డిపోలు, భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేయబోవడం లేదన్నారు. ఈ విషయంలో ఉద్యోగ సంఘాలతో సంపూర్ణ సంప్రదింపులు కొనసాగిస్తూ అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని తెలిపారు. ఉద్యోగులు, ప్రజలు ఎలాంటి అపోహలకు లోను కాకుండా వాస్తవాలను మాత్రమే విశ్వసించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడంపై కొన్ని వర్గాలు, ఉద్యోగ సంఘాలు వ్యక్తం చేస్తున్న సందేహాలు, మీడియాలో వస్తున్న పలు కథనాల నేపథ్యంలో గురువారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ పలు అంశాలపై సమగ్ర విచారణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరించడం, పర్యావరణ హితంగా తీర్చిదిద్దడం, ప్రయాణికులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేస్తుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరిస్తోందని, డిపోలు లేదా సంస్థకు చెందిన ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తోందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఏపీఎస్ఆర్టీసీకి చెందిన అన్ని భూములు, డిపోలు, భవనాలు, ఇతర స్థిరాస్తులు యథావిధిగా ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యంలోనే కొనసాగుతాయని తెలిపారు. విద్యుత్ బస్సులను సరఫరా చేసే సంస్థలకు కేవలం ఒప్పంద కాలంలో సేవల నిర్వహణకు అవసరమైన మేరకు మాత్రమే సంస్థ ప్రాంగణాలను వినియోగించుకుని అనుమతి ఇస్తున్నామని, ఎలాంటి లీజు, యాజమాన్య బదిలీ లేదా ఆస్తుల బదిలీ జరగదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో సుమారు 26% డీజిల్ బస్సులు హైర్ విధానంలో నడుస్తుండగా మిగిలిన 74% బస్సులు సంస్థకు చెందినవేనని తెలిపారు. ఇదే విధానంలో విద్యుత్ బస్సులను కూడా హైర్ ప్రాతిపదికన నడపడం జరుగుతోందని వివరించారు. విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడం రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా రూపొందించిన పథకం కాదని, ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం ఈ బస్సు సేవ స్కీమ్లో భాగమని తెలియజేశారు. దేశవ్యాప్తంగా 5 లక్షలకు పైగా జనాభా ఉన్న పట్టణాలకు సేవలు అందించేందుకు మొత్తం 10,000 విద్యుత్ బస్సులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇది ఆర్టీసీ ఒక వ్యవస్థని ఏదో ప్రైవేటైజ్ చేస్తున్నారు, తర్వాత డిపోలు అలాగే ఆర్టీసీ యొక్క ఆస్తుల్ని ప్రైవేటు సంస్థలకి ఇస్తున్నారు అనేది ఒక అపోహ ఒకటి నడుస్తోంది. సో ఇందులో క్లారిఫై చేయదలుచుకున్న విషయం ఏంటంటే, ఇందులో ఏ రకమైన ప్రైవేటైజేషన్ లేదు. ఎంటైర్ ఆస్తులన్నీ కూడా ఏపీఎస్ఆర్టీసీ దగ్గరే ఉంటాయి. ఏపీఎస్ఆర్టీసీ ఓనరు. మనం ఏదైతే ఇప్పుడు డీజిల్ బస్సెస్ హైర్కి తీసుకుంటున్నామో ఆల్మోస్ట్ 26% ఫ్లీట్ ఇప్పుడు మనం ఆర్టీసీలో డీజిల్ బస్సెస్ మనం హైర్ తీసుకుని నడుపుతున్నాము. మిగతా 74% మనం ఆర్టీసీ ఓన్ బస్సులు రన్ చేస్తున్నాము. సిమిలర్ పద్ధతిలో మనం ఎలక్ట్రికల్ బస్సెస్ హైర్ బేసిస్ మీద తీసుకుని రన్ చేస్తున్నాము. ఎవరైతే సక్సెస్ఫుల్ బిడ్డర్ ఉన్నారో వాళ్ళకి ఎంత లీజ్ పీరియడ్కి అయితే ఎంత ఇచ్చామో ఆ టైం వరకు మన ప్రెమిసెస్ వాడుకోవడానికి, అంటే మనకి సర్వీసెస్ మనకి ఇవ్వాలి కాబట్టి మన ప్రెమిసెస్ వాడుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం తప్ప ఏ రకమైన లీజ్ కానీ ఏ రకమైన ట్రాన్స్ఫర్ కానీ అలాంటి ఏమీ సిస్టమ్ లేదు. తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంటీ వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీవారి దివ్యమంగళ స్వరూపం దర్శించే భాగ్యం కలిగిందని, తిరుమల వాతావరణం స్వర్గంలో విహరిస్తున్నట్లు ఉందని అన్నారు. ప్రపంచ నేతల మనసులు మారి శాంతి మార్గంలో నడిచేలా చూడాలని దేవుణ్ణి ప్రార్థించాలని అన్నారు. కేంద్ర మంత్రి వెంట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ శాఖలో మంచి విధానాల కోసం కేంద్రం, రాష్ట్రం పనిచేస్తున్నాయని కొండపల్లి అన్నారు. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలుపై జితన్ రామ్ అడిగి తెలుసుకున్నారు. I was imagining that I was moving in Swarg-like scene we have seen here, and almost behavior of the all priests, workers, politicians and other men are also so cordial that I did not differentiate whether I am at my home or at Tirupati. So far cleanliness and beautification of the area is concerned, that is miraculous. No differences of caste, creed and religion. That's why it is a unique space as I feel. భారతదేశంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ శాఖని ప్రజలందరికీ కూడా ఒక మంచి విధానం తీసుకురావాలన్న ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. మరి ముఖ్యంగా మాంజీ గారి లీడర్షిప్లో ఈరోజు దేశంలో అత్యున్నతంగా ఆయన లీడర్షిప్ చేయడం జరుగుతుంది. ఆయన ఈరోజు రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం, ఆయన ఈరోజు ఇక్కడ కలవడం మా అందరికీ కూడా చాలా భాగ్యం కింద భావిస్తున్నాం. ఏపీ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ యాప్ను రైతులు సద్వినియోగం చేసుకుని సమగ్ర వ్యవసాయ సేవలను పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస సూచించారు. ప్రతి రైతు యాప్ను డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకోవాలని కోరారు. పంటల వివరాల ఆధారంగా అవసరమైన మేరకే ఎరువులు అందించడం వల్ల ఎరువుల పంపిణీలో పూర్తి పారదర్శకత సాధ్యమవుతుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం చీమలపాడులోని ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ లక్ష్మీష తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. ఆన్లైన్ విధానంతో ఎరువులు సరైన సమయంలో సరైన పరిమాణంలో పారదర్శకంగా అందుతున్నాయని రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. తమ మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సందేశాలు కూడా అందుతున్నాయన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం
ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా రైతులకు వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలు, పంటలపై నిపుణుల సలహాలు, వ్యవసాయ శాఖ తాజా సమాచారం తదితర సేవలను మొబైల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ప్రతి ఎరువుల దుకాణంలో ప్రత్యేక సమాచార కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యలు ఉంటే కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ నంబర్ 9154970454 లేదా స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ఉద్యాన పంటలు, స్వల్పకాలిక వరి రకాలు, అంతర పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ సూచించారు. దీంతో నీటి వినియోగం తగ్గడంతో పాటు పంట నష్టాల ప్రమాదం తగ్గి మెరుగైన దిగుబడి, ఆదాయం పొందే అవకాశం ఉంటుందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో ఇంటింటి సర్వేను విజయవంతంగా పూర్తి చేయడంలో వచ్చే 3 రోజులు చాలా కీలకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. ఓటర్లకు సహాయ సహకారాలు అందించడం ద్వారా ప్రత్యేక అధికారులు కీలక పాత్ర పోషించాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా నిన్న కొండూరు మండలం చీమలపాడులో పర్యటించారు. క్షేత్రస్థాయిలో సర్ కార్యకలాపాలను పరిశీలించి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, ఫారాల డిజిటలైజేషన్ పనులపై ఆరా తీశారు. అత్యంత పారదర్శకంగా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బిఎల్ఓలు అధికారులకు దిశానిర్దేశం చేశారు. డిజిటలైజేషన్ పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. ఇటు ఓటర్లు, అటు బిఎల్ఓలు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రక్రియను చేపడుతున్నామని తెలియజేశారు. ఓటర్లకు వివిధ మార్గాల ద్వారా సర్ పై అవగాహన కల్పిస్తున్నామని, ఎన్యూమరేషన్ ఫారాలు బిఎల్ఓలకు అందజేసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి ఓటర్లకు సహాయపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 12,42,947 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. తిరువురులో 1,75,033 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్, విజయవాడ పశ్చిమలో 1,64,943, విజయవాడ సెంట్రల్ 1,82,990, విజయవాడ తూర్పు 1,80,766, మైలవరం 2,20,238, నందిగామ 1,60,554, జగ్గైపేటలో 1,58,423 మేర ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు కలెక్టర్ లక్ష్మీషా వివరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.